నమస్కారం, ఆర్ఎంకే టీవీ వార్తలకు స్వాగతం. నా పేరు సుమలత. యువ నాయకుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త మరియు తెలుగుదేశం పార్టీ శ్రీ గురజాల జీవన్ గారు ముఖ్య అతిథిగా జనసేన యువ నాయకుడు యశ్వంత్ గారు మరియు తెలుగుదేశం పార్టీ టౌన్ జనరల్ సెక్రటరీ మరియు 22 వార్డు మరియు 22వ వార్డు ఇన్ఛార్జ్ శ్రీ పచ్చప్ప గారు మరియు తేనబండ మణికంఠ సోలార్ లైట్స్ డీలర్ మరియు జనసేన నాయకుడు శ్రీ మణికంఠ అతని పుట్టినరోజు సందర్భంగా ప్రధానమంత్రి సూర్యఘర్ సోలార్ సిస్టమ్ ని గౌరవనీయులైన శ్రీ గురజాల జీవన్ ద్వారా సోలార్ లైట్లు ఆవశ్యకత గురించి పుర ప్రజలకు మరియు యువ నిరుద్యోగులకు ఈ స్కీమ్ కింద ఉద్యోగం మరియు ప్రజలకు ఎలక్ట్రిసిటీ బిల్లు కట్టకుండా ఇంటికి సోలార్ లైట్లు ప్రభుత్వ సబ్సిడీ కింద వస్తుందని ప్రజలకు విన్నవించుకున్నారు. ఒక యువకుడు జనసేన పార్టీ దగ్గర నుంచి మా ప్రమోట్ చేసి మా జీవనతో ఇది ఓపెనింగ్ చేసేది మా 22వ వార్డులో శుభసూచకము. మళ్ళీ యశ్వంత్ గారు దీనికి ముఖ్య అతిథిగా వచ్చి జీవన్ గారు ముఖ్య అతిథిగా వచ్చి ఇది ప్రోగ్రామ్ని కండక్ట్ చేసేందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఇదే మాదిరిగా మా పచ్చప్ప 20వ వార్డు ఇన్ఛార్జ్ కూడా దగ్గరుండి ఈ ప్రోగ్రామ్ని ఘనవంతంగా చేయమని ఈ ప్రమోషన్ కూడా అందరికి పబ్లిక్కి తెలియపరిచి ఈ ప్రమోషన్ పబ్లిక్ బాగా తెలియపరిచి చేయమని చెప్పి కోరుతున్నాను. ఈరోజు ఎస్ బర్త్డే బాయ్, కంగ్రాచులేషన్స్. ఈరోజు గుడ్ ఇనిషియేటివ్ తీసుకున్నాడు మణికంఠన్. తన బర్త్డేని సింపుల్గా అందరితో మీతో జస్ట్ కేక్ కట్ చేసి టైంపాస్ చేసేయకుండా తన పెరిగిన ఏరియాలో 22nd డివిజన్ అందరూ టీడీపీ పార్టీ కావచ్చు, జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, అన్ని లీడర్స్ ఇన్ఛార్జెస్తో పిలిపించి తన ఇన్నోవేషన్ని ఇది యాక్చువల్గా ప్రమోషన్ లాగే చాలామందికి అప్రోచ్ అయ్యారు, కానీ ఎమ్మెల్యే ఆఫీస్ ద్వారా కావచ్చు, వేరే టీం కావచ్చు, చాలామంది ఈ ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన స్కీమ్ని ప్రమోట్ చేస్తున్నారు కానీ ఇంకా వెళ్ళట్లేదు. ఇట్లా ప్రతి వార్డు నుంచి ఎవరైనా ఒక అబ్బాయి ఇనిషియేషన్ తీసుకుని దీని ద్వారా తను కావచ్చు ఆ వార్డులో ఉండే కొంతమంది పిల్లల్ని తీసుకొని ట్రైన్ చేసి ఒక జాబ్ క్రియేషన్ చేసి దాని మెయింటెనెన్స్ కావచ్చు అన్నిటికీ గుడ్ ఇనిషియేషన్ తీసుకొని చేస్తున్నాడు. సో అందరం హార్ట్ఫుల్గా తనకి కంగ్రాచులేషన్ చేస్తూ బర్త్డే విషెస్ చేద్దాం. రెండోది, ఇది కంపల్సరీ ప్రతి ఇల్లు యూజ్ చేసుకోండి. చాలా వరకు ఏంటంటే సబ్సిడీస్లో చాలా చీప్గా వస్తుంది, చాలా వరకు మనకి రిసోర్సెస్ని సేవ్ చేసుకునే వాళ్ళు అవుతాం. రెండోది, మీ హౌస్ ప్రొటెక్షన్ కూడా ఇది సోలార్ కానీ బాగా ఇన్స్టాల్ చేసుకుంటే మీ రూఫ్ సేఫ్ అవుతుంది. చిన్న ఇండ్లు కావచ్చు, హీట్ కావచ్చు తగ్గుతుంది. దీని ద్వారా ఆటోమేటిక్గా మీ ఇల్లు చల్లగా ఉంటుంది, కరెంటు జనరేట్ అవుతుంది, చాలా నీట్గా ఉంటుంది. అందరూ సపోర్ట్ చేయండి. ఈ అబ్బాయిని మీ ఇంట్లోకి వస్తాడు, మీరు సపోర్ట్ చేసి ప్రతి ఒక్కరు వాళ్ళ ఇంటి పైన సోలార్ తీసుకోండి. అదేవిధంగా సోలార్ లైట్స్ కూడా ఇన్స్టాల్ చేయించుకోండి. మున్సిపల్ ద్వారా చెప్పి ఎక్కడెక్కడ లైట్స్ లేవో ఈ సోలార్ లైట్స్ కూడా ఇన్స్టాల్ చేయించుకోండి. సరేనా? థ్యాంక్ యూ అండి.